అనంతపురం ప్రెస్ క్లబ్లో అన్ని పార్టీలు, అన్ని రైతు సంఘాలు, అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం తలపెట్టినటువంటి హంద్రీనివా సెకండ్ ఫేజ్లో కాంక్రీట్ వేయాలనేటువంటి దానిపైన ఇక్కడ చర్చించడం జరుగుతూ ఉంది. దాంతోపాటు హంద్రీనివా కాలువని 10,000 క్యూసెక్కులు చేస్తామని గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10,000 క్యూసెక్కులు చేస్తామని చెప్పనని ఆ రోజు ప్రభుత్వం చెప్పింది. దానికి విరుద్ధంగా ఈరోజు కేవలము ఒక 12 పంపులు ఆడితే 3,850 క్యూసెక్కులు ప్రవహించే విధంగా మాత్రమే ఈరోజు హంద్రీనివా కాలువను వెడల్పు చేస్తూ ఉన్నారు. దానిపైన ఇక్కడ అన్ని సంఘాలు, అన్ని పార్టీలు కూడా చర్చిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అతి తక్కువ వర్షపాతం ఉన్నటువంటి రాయలసీమ జిల్లాలకు తాగునీరు, సాగునీరు అందించేదానికి ఈ యొక్క హంద్రీనివా కెనాల్ ఉపయోగపడుతుంది. అందుకోసమే గతంలో శివరామకృష్ణయ్య గారు ఈ యొక్క హంద్రీనివా కాలువ ద్వారా కృష్ణా జలాలు ప్రవహింపజేస్తే ఇక్కడ భూగర్భ జలాలు పెరిగి ఆ భూగర్భ జలాల ద్వారా బోర్లు రీఛార్జ్ అయ్యి పంటలు పండించుకునేదానికి వీలవుతుంది. ఆ విధంగా కృష్ణా జలాలను మళ్లించాలని శ్రీరామకృష్ణ గారు ఒక పథకాన్ని రూపొందించినారు. మరి ఈరోజు ప్రభుత్వం తలపెట్టినటువంటి కార్యక్రమం వల్ల మరి రైతులకు నష్టం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి హంద్రీనివా కాలువ ద్వారానే మరి అక్కడ ప్రవహిస్తున్నటువంటి నీటి వల్ల నిర్దేశ ఆయకట్టుకు నీరు ఇవ్వకపోయినా ఆ కాలువలో నీళ్లు ప్రవహిస్తున్నందువల్ల, అదేవిధంగా రిజర్వాయర్లో నీళ్లు ఉన్నందువల్ల భూగర్భ జలాలు పెరిగి బోర్లు రీఛార్జ్ అయ్యి వేల లక్షల ఎకరాల్లో పంటలు పండించుకొని అంతో ఎంతో పంటలు తీస్తూ ఉన్నారు. మరి అటువంటిది ఒక రైతు నోట్లో దుమ్ము కొట్టాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క తలంపు చేస్తూ ఉంది. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఇక్కడున్నటువంటి వక్తలు, నాయకులంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సిపిఐ పార్టీ తరఫున మేము కూడా దాన్ని గట్టిగా డిమాండ్ చేసేదే కాకుండా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఈ యొక్క కార్యక్రమాలను ఉపసంహరింపు చేసి హంద్రీనివా కాలువని 10,000 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచాలని, అదేవిధంగా సెకండ్ ఫేజ్లో కూడా కాలువ వెడల్పు చేసి అక్కడ కాంక్రీట్ వేయకుండా చిత్తూరు జిల్లా వరకు కూడా నీళ్లు తీసుకుపోయే విధంగా కాలువని మరమ్మత్తు చేయాలని చెప్పని హంద్రీనివా కాలువ లైనింగ్ వేయడానికి 3/12/2024 తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటిపారుదల శాఖ జారీ చేసినటువంటి జీవోలు 404, 405 ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే రద్దు చేయాలని చెప్పి జలసాధన సమితి అనంతపురం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రాయలసీమకు నీళ్లు రావడానికి అవకాశం ఉన్నటువంటిది ఒకటి పోతిరెడ్డిపాడు, 2 హంద్రీనివా మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాలో 3,45,000 ఎకరాలకు సాగునీటిని అందించాలి, ప్రజలకు తాగునీటిని అందించాలి. 3,45,000 ఎకరాలకు నీరు రావాలి అంటే దాదాపు 40 టీఎంసీల పైన నీరు రావాల్సి ఉంటుంది. ఈ 40 టీఎంసీల నీళ్లు రావాలంటే ఇప్పుడున్న కాలువ సామర్థ్యంతో 2,300 క్యూసెక్కులు ఉంది. దీని ప్రకారం 5 రోజులకు 1 టీఎంసీ నీరు మాత్రమే రావడానికి అవకాశం ఉంటుంది. సో కృష్ణానదిలో వరద ఉన్నటువంటి దినాలు 50 నుంచి 40 దినాలు మాత్రమే ఉంటాయి. ఈ 40-50 దినాల్లో ఆ నీటిని అంతటినీ కూడా మనం అనంతపురం జిల్లాలోకి తీసుకురావాలా, సముద్రంలోకి వదలకుండా వరద జలాలను అంటే ఇప్పుడున్నటువంటి కాలువ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అక్టోబర్ నెలలో తను గెలిచిన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురానికి వచ్చినప్పుడు అనంతపురంలో మనకు ఒక ప్రామిస్ చేశారు. ఏంటి? హంద్రీనివా కాలువ వెడల్పును 10,000 క్యూసెక్కులకు పెంచుతాం, అవసరమైతే సమాంతర కాలువను కూడా నిర్మిస్తామని చెప్పారు. ఆ తర్వాత ఆ ప్రభుత్వం కాలంలో వాళ్ళు 6,300 క్యూసెక్కులకు కాలువను వెడల్పు చేయడానికి కావాల్సినటువంటి జీవోను కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాన్ని 3,400 క్యూసెక్కులకు కుదించి 405 జీవోలు ఇచ్చి లైనింగ్ వేసేస్తే భవిష్యత్తులో ఈ కాలువని ఇంకా వెడల్పు చేసే అవకాశం ఉండదు. అంటే అనంతపురం జిల్లాలోకి రావాల్సినటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీటిని తీసుకునే దానికి కావాల్సినటువంటి వసతి ఉండదు ఒకటి. కాబట్టి ముందు కాలువ వెడల్పును పూర్తి చేయండి 10,000 క్యూసెక్కుల సామర్థ్యంతో, ఆ తర్వాత లైనింగ్కు వెళ్ళండి. ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా హంద్రీనివా కాలువను వెడల్పు చేయాలని 10,000 క్యూసెక్కులకు పెంచాలని చెప్పి 6,000 క్యూసెక్కులకు పెంచుతామన్నారు. ఇవాళ రాయలసీమ జిల్లాలకు సంబంధించి 6,04,000 ఎకరాలకు సాగునీరు, తాగునీరు ఇచ్చేటువంటి మహత్తరమైనటువంటి పథకం ఇది. అనంతరం ఉంది. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 30 సంవత్సరాల క్రితం ఈ ప్రాజెక్టును ఆయన దానికి పునాది వేశారు.
ఆ రకమైనటువంటి ఆలోచనతో వచ్చినటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్రాజెక్టు. అదేవిధంగా నీటి రంగ నిపుణులు శ్రీరామకృష్ణయ్య గారు దీన్ని డిజైన్ చేశారు. అంటే 30 లక్షల మందికి అందరూ కూడా వాళ్ళ ప్రజలందరూ కూడా తాగునీరు ఇచ్చేటువంటి పథకం ఇది. 3,45,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చేటువంటి ఒక మంచి పథకం అనేటువంటిది. ఇది 30 సంవత్సరాల పైబడైనప్పటికీ కూడా ఇప్పటికి కూడా కాలువలు వెడల్పు చేయాలి, అందరికీ కూడా ఆయకట్టుకు నీరు ఇవ్వాలని చెప్పి డిమాండ్లతోనే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. అదేవిధంగా ప్రజాప్రతినిధులుగా ఎంపికైనటువంటి వారు వాళ్ళ యొక్క చట్టసభల్లో, అసెంబ్లీలో, పార్లమెంట్లో కూడా మాట్లాడాలి. మా అనంతపురం జిల్లా కరువు జిల్లా, ఇవాళ కరువుతో కొట్టుమిట్టాడుతున్నటువంటి జిల్లా. అది తక్కువ వర్షపాతం. రాయలసీమలోనే 552 మిల్లీమీటర్ల తక్కువ వర్షపాతం ఉన్నటువంటి అనంతపురం జిల్లా కరువుతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వలసలు పోతూ ఉన్నారు. ఆపాలి. అందుకనే ఇవాళ కరువు జిల్లాగా ఉన్నటువంటి అనంతపురాన్ని కాపాడాలంటే రాజకీయాలకు అతీతంగా దీని ఉద్యమాన్ని చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నీరు ఇవ్వగలిగితే, సాగునీరు ఇవ్వగలిగితే ఇవాళ పంటలు పెడతాడు. ఇవాళ అన్నమో రామచంద్రాన్ని వలసలు పోతున్నటువంటి రైతులు ఆపేటువంటి అవకాశం కలుగుతుంది. తిండి గింజలు పండించేటువంటి రైతు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నాడు. ఆత్మహత్యల నుంచి మనం కాపాడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా. ఇది జరిగేటువంటి రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఆ రకమైన నిర్ణయం తీసుకుంటారని, భవిష్యత్తులో దీనికి ఒక మిలిటెంట్ పద్ధతుల్లో ఉద్యమాలు నడపడానికి కూడా శ్రీకారం చుడదామని చెప్పి నేను అభిప్రాయపడతాను.